గేమ్ చేంజర్ మానియా ఫ్రమ్ టుమారో ఎక్సైట్మెంట్ ఎట్లుంది? ఆఫ్టర్ 6 years లిటరల్లీ రామ్ చరణ్ ని సింగిల్ స్టారర్ ఫిల్మ్ లో చూడబోతున్నాం. అండ్ ట్రిప్లాని పక్కన పెడితే 7 years అయింది ఇట్టుబడి. మరి రేపు మెగా పవర్ స్టార్ కంబ్యాక్ ఇస్తాడా? మిస్టర్ బాక్స్ ఆఫీస్ ట్యాగ్ ని ఫుల్ఫిల్ చేస్తాడా? హైప్, హల్చల్, ప్రీసేల్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫైనలీ 6 years ఆకలి రేపటితో తీరబోతుంది. ఫ్యాన్స్ కి ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంటుందో ఊహించగలను. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మొత్తానికి ఆ డేకి జస్ట్ ఫ్యూ అవర్స్ దూరంలోనే ఉన్నాం. హల్చల్ కూడా డీసెంట్ గా ఉంది. అందరు మాట్లాడుకుంటున్నారు సంక్రాంతి మూవీస్ గురించి. ఎంతైనా సంక్రాంతి వైబ్ భలే ఉంటది కదా. అందరు మాట్లాడుకోవడం, హల్చల్ మూవీస్ వైబ్ అదంతా. పైగా ఈసారి 3 different జానర్ ఫిలిమ్స్. అండ్ గేమ్ చేంజర్ ఏరియా వైజ్ బిజినెస్ మన కమ్యూనిటీలో చూసాం. తెలుగు స్టేట్స్ మొత్తంలో 123 crore షేర్ కొట్టాలి. అండ్ గ్రాస్ అప్రాక్సిమేట్ గా 220 crore ఉంటది. అండ్ వరల్డ్ వైడ్ గా 223 crore షేర్ కొట్టాలి. గ్రాస్ 440 crore వరకు కొట్టాలి. ఇది పెద్ద టార్గెట్ ఏం కాదు. టాక్ వస్తే ఈజీ, ఇది 1 week లోనే అయిపోద్ది. టు బి హానెస్ట్ నేను 250+ అవుద్ది అనుకున్నా. బట్ సేఫ్ గేమ్ ఆడారు, ఇది బెస్ట్ ఒక రకంగా. అఫ్ కోర్స్ బిజినెస్ అనేది చాలా వాటి మీద బేస్ అయి ఉంటుంది, హైప్, స్టార్డమ్ ఇదంతా. సో చిరణన్న సంక్రాంతికి 3 times వచ్చాడు. నాయక్, ఎవడు, వినయ విజయ రామ 2 times సూపర్ హిట్ కొట్టాడు. రేపు ఒకవేళ హిట్ టాక్ వస్తే, జస్ట్ హిట్ టాక్ వచ్చినా క్లీన్ అండ్ క్లియర్ విన్నర్ అవుతాడు, నో డౌట్. ఒకవేళ 3 సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మోస్ట్లీ అందరికి గేమ్ చేంజరే ఉంటది, దాంట్లో నో డౌట్. అండ్ బుకింగ్స్ పైన ఒక లుక్ వేస్తే నైజాం అదే తెలంగాణలో 1500 షోస్ కి 700 షోస్ హౌస్ఫుల్స్ అండ్ ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉన్నాయి విత్ 13 crore అడ్వాన్స్ గ్రాస్. అండ్ ఆక్యుపెన్సీ 44 వరకు ఉంది. అండ్ టోటల్ ఆంధ్రాలో 17 కోట్ల గ్రాస్ రీచ్ అయింది, విచ్ ఇస్ డీసెంట్ విత్ 48% ఆక్యుపెన్సీ. టోటల్ ఇండియాలో 40 కోట్ల గ్రాస్ రీచ్ అయింది, ఇది డీసెంటే. అండ్ కమింగ్ టు ఓవర్సీస్, మొత్తం నార్త్ అమెరికా 1 million కి దగ్గరలో ఉంది. ఇది అస్సలు సరిపోదు, టాక్ గట్టిగా రావాల్సిందే. లాస్ట్ 8 years బ్యాక్ ఫిలిమ్స్ కూడా దీనికంటే ఎక్కువ కొట్టాయి ఓవర్సీస్ లో. అసలు ఓవర్సీస్ లో ఏమైందో అర్థం కావట్లేదు. అండ్ ప్రస్తుతం ఉన్న హైప్, బుకింగ్స్, హల్చల్ కి తెలుగు స్టేట్స్ లో రేపు పక్క 30 crore షేర్ దాటుద్ది. బట్ 30 crore షేర్ నార్మల్ అయిపోయింది. బట్ చెప్పలేం, దీనికంటే ఎక్కువ వస్తే కొంచెం టాక్ యునానిమస్ గా పడి ఎక్కువ వస్తే మాత్రం మిరాకిలే. అండ్ వరల్డ్ వైడ్ బుకింగ్స్ మాత్రం, అంటే వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ మాత్రం డెఫినెట్ గా టాక్ మీద బేస్ అయి ఉంది. కరెక్టే. టాక్ ఎలా ఉన్నా కూడా వరల్డ్ వైడ్ గా 60 to 65 crore షేర్ అండ్ 100 crore గ్రాస్ దాటాల్సిందే. ఎనీథింగ్ బిలో 100 crore పూర్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా టాక్ మీద బేస్ అయి ఉంది. రేపు టాక్ బాగా వచ్చి రామ్ చరణ్ శంకర్ కి కంబ్యాక్ ఇస్తే ఇట్ విల్ బి ఎవో బిగ్ మూమెంట్ ఇన్ టాలీవుడ్. ఒక టాప్ డైరెక్టర్, ఒకప్పుడు టాప్ డైరెక్టర్, ఇప్పుడు మొత్తం ఫ్లాప్స్ లో ఉండి అసలు ఆయన కన్సిడర్ కూడా చేయట్లేదు. అలాంటి డైరెక్టర్ కి మన హీరో కంబ్యాక్ ఇస్తే మామూలు విషయం కాదు, మామూలుగా కూడా ఉండదు. సో రేపు టాక్ వస్తే డెఫినెట్ గా లాంగ్ రన్ లో కుమ్ముతుంది సినిమా. అండ్ సంక్రాంతి విన్నర్ అయిపోద్ది. ఒకవేళ టాక్ తేడా కొట్టినా కూడా రామ్ చరణ్ ఖచ్చితంగా గుంజేస్తాడు. మినిమం కలెక్షన్స్ వస్తాయి. ఎనీవే సినిమా బాగుండాలని కోరుకుందాం, రేపు టాక్ మంచి రావాలని కోరుకుందాం. ఎనీథింగ్ నాకైతే కొంచెం హోప్ ఉంది ఆ కాంబో పైన, చరణ్ అన్న పైన. శంకర్ కొంచెం డెలివర్ చేస్తాడు, పైగా కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ రైటర్, నమ్మకం అయితే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచిగానే పెట్టుకుని వెళ్తా. రేపు ఎర్లీ మార్నింగ్ షో రాగానే రివ్యూ పెట్టేస్తా. సో చూద్దాం ఏ లెవెల్లో మనని సాటిస్ఫై చేస్తారో, హ్యాండ్ ఇస్తారో అని. నమ్మకం, హోప్ అయితే డెఫినెట్ గా ఉంది. నాకైతే హైప్ కూడా ఒక అప్పట్లా కాకపోయినా డీసెంట్ గానే ఉన్నాయి. సో రేపు మార్నింగ్ కోసం వెయిటింగ్. ఇంకెంత ఒక జస్ట్ ఒక 10-12 hours వెయిట్ చేద్దాం. నాకైతే ఏదైనా టైర్ 1 సినిమా ఉంటే డెఫినెట్గా నిద్ర పట్టదు నైట్ అంతా. అంటే ఆ వైబ్ లోనే ఉండిపోతా. మార్నింగ్ ఎప్పుడైతే షో ఎప్పుడు అని చెప్పి. సో అదే వైబ్ లో నేనైతే ఉన్నాను. బయట అంత హల్చల్, అంత అంటే ఎక్కువ టాకింగ్ అయితే లేదు, ఎక్కువ మాట్లాడుకోవట్లే, అంత వైబ్ లేదు. ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిల్మ్స్ వైబ్ అయితే లేదు. బట్ నాకైతే రేపు ఒక టైర్ 1 సినిమా చూడాలి అనే ఎగ్జైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది. సో చూద్దాం రేపు ఏమైద్దో. మరి మీకు హైప్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ మీ చుట్టుపక్కల ఎలా ఉంది వైబ్, ఏ థియేటర్కి వెళ్తున్నారు, ఏ షో వెళ్తున్నారు, ఇదన్నీ మాతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మనకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.